హలో ఫ్రెండ్స్, నేను 33 సైజు లాంగ్ ఫ్రాక్ కుట్టిన. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 4 ఫోల్డ్ చేసుకోవాలి. 4 మీటర్స్ క్లాత్ను 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కింది పాటే కట్ చేసుకోవాలి. ఎందుకంటే పై పార్ట్ తర్వాత కట్ చేసుకోవాలి. ఇది ఫుల్ గేరా కోసము నేను కింది పార్ట్ని అయితే ఫస్ట్ మార్క్ చేసుకుంటున్నా. హైట్ వచ్చి 33 పెట్టుకున్నా. లైనింగ్ క్లాత్ ఫస్ట్ 4 ఫోల్డ్ వేసుకొని 4 మీటర్స్ది, ఎందుకంటే గేరా ఎక్కువ రావడానికి నేను సపరేట్ ఏం క్లాత్ తీయలేదు. అది మార్క్ చేసి పెట్టుకున్నా కదా, కట్ చేసి పెట్టుకున్న కింది నుంచి. తర్వాత ఇది బాడీ పార్ట్ కోసము దాంట్లోంచి మిగిలిన క్లాత్, దాన్నే నేను బాడీ పార్ట్ కట్ చేసుకుంటున్నా. చూడండి, షోల్డరు 6 పెట్టుకున్నా, హార్మోల్ కూడా 6 పెట్టుకున్నా. 33 సైజు కదా, 33లా 4వ భాగము 8.5 వచ్చింది. 8.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని 2 ప్లేస్ చేసుకోవాలి. ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ అట్లా 10 పెట్టుకున్న, ఖర్చులకు అన్నిటికీ డాట్స్కు సరిపడినంత. తర్వాత మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6 కరెక్ట్ ఉందా లేదా అని చూసి మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని రౌండ్గా గీసుకోవాలి మంచిగా. ఇక్కడ మీ ఇష్టం గల్లెంతన్నా పెట్టుకోవచ్చు, 4, 5 అట్లా. చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి ఒకసారి కట్ చేసుకుంటున్నా. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కట్ చేసుకుంటున్నా. ఇది బ్యాక్ పార్ట్ ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం లోతు తీసుకుంటాం కదా ఆర్మోల్ దగ్గర. ఇక్కడ గుర్తుండడానికి టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర కొంచెం పైకి గీసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచ్ దగ్గర డాట్స్ కోసం గీసుకోవాలి. చూడండి, 1 ఇంచ్కు మనకు 1 ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ. అప్పుడే పర్ఫెక్ట్ వస్తుంది డ్రెస్సు, ముడతలు లేకుండా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసిన, ఫ్రంట్ పార్ట్ కొంచెం 1/2 ఇంచ్ లోతు తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ నేను 5.5 దగ్గర మార్క్ చేసుకున్నా, కానీ 5.5 ఎక్కువ అవుతుంది. తర్వాత ఇది మన ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకున్న పై పార్ట్ పెట్టుకొని చూసుకుంటే కరెక్ట్ 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచులు కరెక్ట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ 5 మీటర్లు. ఇది చూడండి, సేమ్ మా అమ్మాయి డ్రెస్ లాగానే ఆమె కుట్టుమన్నది సాటిన్ క్లాత్ తోటి, అందుకే మా అమ్మాయి డ్రెస్ చూపించిన రెడ్ది. చూడండి, ఫస్ట్ కింది పార్ట్ కట్ చేసుకున్నా కానీ పై పార్ట్ కట్ చేసుకున్నా, ఎందుకంటే అందులో నుంచి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాంతో గేరా కోసమని. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుంటున్నా. పఫ్ స్లీవ్స్ పెడుతున్నా. 10 ఇంచెస్ దగ్గర సేమ్ మనం నార్మల్ స్లీవ్స్ ఎట్లా కట్ చేస్తారో అట్లా మార్క్ చేసుకున్న తర్వాత పైన 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా, అంటే పఫ్ ఎక్కువ రావడానికి. 3 అయినా పెట్టుకోవచ్చు, 2 అయినా పెట్టుకోవచ్చు. 3 ఇంచెస్ పెట్టుకున్నా. ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టుకొని బాక్స్లా గీసుకొని దాన్ని రౌండ్గా గీసుకోవాలి పఫ్ స్లీవ్స్ కోసం. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. చూడండి, స్లీవ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తా. చూడండి, ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కోసము నేను క్యాన్వాస్ తీసుకున్నా, స్టార్ నెక్ పెడుతున్నా. దానికోసమని 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని స్టార్ షేప్ అయితే గీస్తున్నా. చూడండి,
ఇది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే క్యాన్వాస్ ఏం వేస్తలేను, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి వేస్తున్నా. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ కోసము ఇట్లా అతుకొచ్చింది. అతుకొని మధ్యలకు కుట్టుకున్న తర్వాత నెక్ కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కుట్టుకోవాలి. చూడండి, నేను నెక్ ఇంకా కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేసుకుంటా. జారకుండా ఒక పిన్ పెట్టుకున్న. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని, ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని, మీ ఇష్టం ఎంతన్నా పెట్టుకోవచ్చు. 4 ఇంచెస్ పెట్టుకున్నా నేను. రౌండ్ నెక్ రౌండ్గా గీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోవాలి. రైట్ సైడ్ ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇది ఇట్లా మనం మరలేస్తాం కదా, మరలేసినప్పుడు లైనింగ్ అటు సైడ్ పోవాలి. మంచిగా పిన్స్ పెట్టుకోవాలి కదలకుండా. ఇది సాటిన్ కదా, సాటిన్, ఇది లైనింగ్ క్రేపు, రెండు జారేటియే. మంచిగా పిన్స్ పెట్టుకోవాలి జారకుండా. మా అమ్మాయి కుట్టిన డ్రెస్సులను చూసి ఆమె అయితే సేమ్ అటువంటి క్లాతే తీసుకున్నది. రెడ్ క్లాత్ కోసం పోతే రెడ్ క్లాత్ అయితే అయిపోయింది ఆ షాప్లో, అందుకని ఈ కలర్ తీసుకుంది. తర్వాత రెడ్ కూడా నన్ను తెచ్చి కుట్టుమన్నది ఆమె. అక్కడ స్టాక్ అయిపోయింది, వచ్చినాక తెచ్చి కుట్టమన్నది. ఆమెకు బాగా నచ్చింది రెడ్. ఆ అమ్మాయికి కూడా మంచిగా సూట్ అయింది రెడ్, అందుకనే. ఇప్పుడైతే ఇది ఈ కలర్ కుట్టించుకుంది, ఇది కూడా కలర్ బాగుందని. చూడండి, నేను ఎట్లా కుడుతున్నానో అట్లా చూసి కుట్టుకోర్రి. దీన్ని మరలేసి మంచిగా కుట్టుకోవాలి. చాలా రోజులైంది ఫ్రెండ్స్ వీడియో అయితే పెట్టక. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు, బయటకు వెళ్ళినాము, అందుకని ఆ వీడియోస్ కూడా పెడతా. చాలా రోజులైంది వీడియో తీసి పెట్టిన డ్రెస్సులు బ్లౌజులది, కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేక నేను పెట్టలేదు. చూడండి, మొత్తం జాయింట్ చేసుకోవాలి, జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలి. ఇది జారుతుంది కదా క్లాత్. ఇదంతా కుట్టుకున్న తర్వాత సైడ్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి, జారకుండా పిన్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇదైతే క్యాన్వాస్ కనిపించకుండా నేను కుడుతున్నా. చూడండి, ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్న తర్వాత లైనింగ్ వేసుకున్న తర్వాత మనము ఇది క్యాన్వాస్ కుట్టుకొని పెట్టాలి పైనుంచి. అప్పుడు మనకు అస్తర్ పైన పెడితే కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, కుట్టే విధానం చూసి మీరు కుట్టుండ్రి. ఇది మొత్తం ఇట్లా కుట్టుకోవాలి. మంచిగా కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమని నేను క్యాన్వాస్ కూడా కట్ చేసి చూపిస్తున్నా. చూడండి, మలిచి కుట్టుకోవాలి.
చూడండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలి. పిన్ జారకుండా పిన్ను పెట్టుకొని కుట్టుకోవాలి. క్యాన్వాస్ పక్క నుంచి ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, క్యాన్వాస్ పైన వడనియద్దు. కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పిన్స్ తీసేసి కట్ చేసుకొని మలిచి కుట్టుకోవాలి. మళ్ళా మరలేసి చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఇట్లా చూడండి, ఇప్పుడు మనకు క్యాన్వాస్ కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, మనం క్యాన్వాస్ పెట్టినట్టు కూడా ఎవరికి అర్థం కాదు. లోపలికి వెళ్ళిపోయింది కదా. స్టార్ నెక్ మంచిగా ఉంది కదా. ఇప్పుడు ఒక స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మంచిగా అనుకొని ముడతలు రాకుండా చూడండి. చూడండి, మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని దీన్ని మరలేసి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఎంత ఈజీగా అయిపోయింది, మనకు కనిపించదు. చూడండి, లోపలికి వెళ్ళిపోయింది. చూసారు కదా, క్యాన్వాస్ ఎక్కడ కనిపిస్తలేదు, ఇక్కడ లోపల ఉంది. క్యాన్వాస్ పెట్టకపోయినా పర్లేదు, కానీ కొంచెం పెడితే బాగుంటుందని స్టిఫ్గా. క్లాత్ జారిపోయే క్లాత్ కదా, అందుకని మంచిగా అనుకుంటూ ఇట్లా అనుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ సైడ్ డాట్స్ పెడుతున్నా. 4.5 దగ్గర పైకి 4.5, సైడ్ కూడా 4.5. ఇట్లా 2 సైడ్లు కుట్టుకోవాలి. ఇది అయిపోయింది. తర్వాత దీన్ని కూడా సేమ్ అట్లనే కుట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం పెట్టుకోవాలి. అంతే, 4.5 దగ్గర వరకు కుట్టుకోవాలి. ఆమె చిన్న అమ్మాయి కదా, అందుకని డాట్సే పెడుతున్నా.
ప్రిన్సెస్ పెద్దవాళ్ళకైతే ప్రిన్సెస్ లాగా కట్టులాగా అయినా కుట్టుకోవచ్చు, ఇట్లా అయినా కుట్టుకోవచ్చు, ఎట్లయినా వస్తుంది. చూడండి డాట్స్ అయిపోయినాయి. ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్ ఇక్కడ షోల్డర్ సైడ్ అయితే ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. రఫ్ ఇవ్వాలి ఊడిపోకుండా. జాయింట్ అయిపోయింది కదా. ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవాలి, ఏం పర్లేదు. కొంచెము ఫ్రంట్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకున్నా. ఇది అయిపోయింది. స్లీవ్స్ కుట్టుకోవాలి ఇప్పుడు. చూడండి ఒక ఇటు సైడ్ 4 ఇటు సైడ్ 4 వచ్చేటట్టు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ కింది సైడ్ది మలిచి కుట్టుకుంటున్నా. మనం అంచు సైడ్ కట్ చేస్తే ఇట్లా కుట్టుకునే అవసరం లేకుంటుండే, కాకపోతే నాకు గుర్తు లేకుండే నేను అట్లా కట్ చేసేసిన. ఎక్కడ సరిపోతుందో కరెక్ట్గా అని చూసి కట్ చేసేసరికి అక్కడ అవి రాలేదు. నాకు ఉంటాయి కదా క్లాత్కు స్టార్టింగ్లా చిన్నగా మలిచి కుట్టుకుంటున్నా. తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ 4 ఇటు సైడ్ 4 వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఇక్కడ దారం ఊడిపోతే పెడుతున్నా. చూడండి పైన 4 పెట్టుకున్నా కదా. తర్వాత ఇక్కడ ఇది కూడా సేమ్ అట్లనే కుట్టుకోవాలి. కింది సైడ్ అయితే ఎలాస్టిక్ వేసిన చూడండి. ఇక్కడ మీ ఇష్టము, ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా వేసుకోవచ్చు. 1, 1.5, 2 దగ్గర ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు. ఎలాస్టిక్ లాగాలి, లాగితే ఇట్లా వస్తుంది పప్పులాగా. అయిపోయింది. 2 స్లీవ్స్కు ఎలాస్టిక్ వేసుకున్నా. ఇప్పుడు స్లీవ్స్ జాయింట్ చేసుకోవాలి. మన నడుము దగ్గర సైజును బట్టి మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన నడుము దగ్గర ఇది ఖర్చులతోటి కలిపి కట్ చేసుకోవాలి. ఇది 10 ఇంచెస్ వస్తే దాన్ని మలిస్తే 5 ఇంచెస్ వస్తుంది కదా. అది మనము కింది పార్ట్కు పెట్టుకొని నేను చూపించిన కదా, అట్లా వీడియో ఫాస్ట్ పెట్టిన కదా, చెప్పడానికి టైం కుదరలేదు. చూడండి వీడియో లెంత్ అయిపోతుందని ఫాస్ట్ పెట్టిన. మనకు నడుము దగ్గర 10 వస్తే 5 పెట్టుకోవాలి. దానికి 4 ఫోల్డింగ్ చేస్తాం కదా, అక్కడ 11 వస్తే 5.5 పెట్టుకోవాలి.
చూడండి, మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను క్లియర్గా చూపిస్తా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది. మేమైతే బయటకు వెళ్ళినాం సైడ్ సీన్స్ చూడడానికి ఔరంగాబాదు. అక్కడ ఏమేమి చూసినామో వీడియో పెడతా చూడండి. చూడండి, దీనికైతే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుంటున్నా. మనం ఇట్లైనా అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ పైన పార్ట్కు రెండు వేరే వేరే కుట్టుకోవచ్చు. దీనికైతే అట్లా కుడతలేదు, ఎందుకంటే కుచ్చుకోదు, ఇదేం కుచ్చుకోదు కాబట్టి, సాఫ్ట్ క్లాతే కాబట్టి ఇట్లానే కుడుతున్నా. డైరెక్ట్ అస్తర్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకొని మీ ఇష్టం, లెంత్ ఎంతైనా తీసుకోవచ్చు. ఆ అమ్మాయికి అయితే ఫుల్ లెంత్ నేను కింది పార్టు 36 తీసుకున్నా. 3/4 సైజ్ కావాలంటే 33 అయితే సరిపోతుంది. ఫుల్ లెంత్ అయితే మీ ఇష్టం, హైట్ని బట్టి తీసుకోవాలి. చూడండి, జాయింట్ చేసుకుంటున్నా. కింది పార్టు పై పార్టు లాగొద్దు, లాగితే షేప్ అవుట్ అవుతుంది. లాగకుండా కుట్టుకోవాలి. కరెక్ట్ సైజ్ వచ్చింది, ఇంత ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. కింది పార్టు పై పార్టు కరెక్ట్ వచ్చింది. చూడండి, కరెక్ట్ మెజర్మెంట్ తోటి కట్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది కుట్టుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ పోవాలి. కొంచెం స్లీవ్స్ ఎక్కువనే కట్ చేసుకున్నా, దాది కట్ చేసుకుంటాను 1 ఇంచ్ వరకు. పఫ్ స్లీవ్స్ కదా, ఎక్కువ ఉన్నా పర్లేదు, కట్ చేసుకోవచ్చు తర్వాత ఎక్కువ వస్తే. ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ చూసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకు మొత్తం మలిచి కుట్టుకోవాలి. లోపలికి బ్లౌజ్ ఎట్లా కుట్టుకుంటామో మలిచి అట్లా. ఇప్పుడైతే 2 స్టిచ్లు వేస్తున్నా నేను. చూడండి, నడుము ఎంత ఉందో అంత రెండో భాగం ఎంత వస్తుందో. 30 నడుము ఉంటే 15 దగ్గర మనం మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కింది వరకు ఒక 4, 5, 6 ఇంచ్ వరకన్నా మనం కిందికి సేమ్ కుట్టుకుంటూ రావాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగూ లైనింగ్ ఫ్యాబ్రిక్ అలాగూ చేసుకొని కుట్టుకోవాలి. 2 సేమ్ కుట్టుకున్నా పర్లేదు, ఏం కాదు. కాకపోతే వేరే వేరే చేసుకుంటే కొంచెం ఇట్లా మంచిగా వస్తుంది. 2 కలిపి కుట్టుకున్నా పర్లేదు, అట్లా కూడా బాగానే వస్తుంది. ఎందుకంటే గేరా ఎక్కువ ఉంది కదా, అందుకని. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తున్నా. లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మిషన్ మీద కుట్టుకున్నా మలిచి, కాకపోతే దీన్ని అయితే పీకో చేస్తున్నా. చూడండి, నా పీకో మిషన్ నాగార్జున 8000కి అయితే